2022 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 ఎలాంటి హిట్ అందిందో తెలిసిందే. ఇక టాలీవుడ్ మూవీ లవర్స్ రూటే వేరు. కేవలం తెలుగు సినిమాలే చూడాలని ఎప్పుడు అనుకున్నారు? తమ సినిమాలతో పాటు ఇతర భాషల చిత్రాలు కూడా చూస్తారు. భాషతో సంబంధం లేకుండా వివిధ సినిమాలను వీక్షిస్తారు. అంతేకాదు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. చెప్పాలంటే బ్రహ్మరథం కూడా పడతారు. అందుకే బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ కు చెందిన అనేక సినిమాల డబ్బింగ్ వెర్షన్లో తెలుగులో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతుంటాయి. కొందరు హీరోలవి అయితే ప్రతి మూవీ కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. అంతలా తెలుగులో మిగతా భాషలకు చెందిన అనేక మంది హీరోలు మార్కెట్ ను సంపాదించుకున్నారని చెప్పాలి. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో శాండిల్వుడ్ అరుదైన ఘనత సాధించింది. తెలుగులో 100 కోట్ల వసూలు సాధించిన ఏకైక పరిశ్రమగా కన్నడ చిత్రసీమ నిలిచింది. ఇప్పటి వరకు తమిళ, హిందీ, మలయాళం సినిమాలు బోలెడి రిలీజ్ అయినా ఆ మార్కెట్ ను అందుకోలేదు. కానీ కన్నడకు చెందిన 2 సినిమాలు 100 కోట్లు సాధించాయి. అందులో ఒకటి కేజీఎఫ్ సీక్వెల్ కేజీఎఫ్ చాప్టర్ 2 కాగా మరొకటి కాంతారా ప్రీక్వెల్ కాంతారా చాప్టర్ 1. 2022 ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. ఇక వరల్డ్ వైడ్ గా భారీ వసూలు సాధించింది. కేవలం తెలుగులోనే 100 కోట్ల వసూళ్లను సాధించి సత్తా చాటింది. ఇక మేకర్స్ కు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా అందించింది. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 తెలుగులో 100 కోట్ల వసూళ్లు మార్క్ ను టచ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. అయితే తెలుగు మార్కెట్ లో కన్నడ సినిమాలు 200 కోట్లు మార్క్ ను టచ్ చేయడం అంటే మామూలు విషయం కాదని నెటిజన్లు, సినీ ప్రియులు ఇప్పుడు కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇదే టైంలో కేజీఎఫ్ చాప్టర్ 2, కాంతారా చాప్టర్ 1 తెలుగులో భారీ వసూళ్లు సాధించాయంటే దానికి ఒకే ఒక్క రీజన్ కంటెంట్. ఇక రిలీజ్ కి ముందు 2 సినిమాలపై భారీ అంచనాలున్నా, ప్రమోషన్స్ బాగా చేసిన మేకర్స్ ఇచ్చిన కంటెంట్ కు అంతా ఫిదా అయిపోయారు. ఇక దీంతో 2 బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు కూడా రాబట్టాయి.